షీ వాంట్ టు రెస్క్యూ అవుట్ ఆఫ్ ద డేంజర్. సమస్య నుంచి దేవుడు నన్ను విడుదల చేసి తన నిత్యరాజ్యానికి వారసుడికి అనుమతిస్తాడు. దేవుడి నామ మహిమాత్మై దేవుడు చేసినటువంటి ప్రతి క్రియకి దేవునికి మహిమాగ్రంగా ప్రవర్తించాను. నా కొండ నా కోట నీవే, నీ నామం బట్టి ప్రవర్తించి నన్ను నడిపించము, నా ఆశీర్వదించము నీవే. నన్ను చూపించుకున్నట్టుగా శత్రువు రహస్యం కొట్టిన వాళ్ళ నుండి నన్ను తప్పించు. ఇది దేవుని ఏర్పాటు చొప్పున దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని కనపరుస్తాం. దేవుడే తన యొక్క కృపను మన జీవితంలో అనుమతిస్తున్నాడు. అందుని బట్టి కూడా దేవుని కనపరుస్తున్నాడు. నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను, యెహోవా సత్యదేవనను విమోచించుకోవాలి. ఈ మాట రాష్ట్రానికి యేసుక్రీస్తు కూడా చెప్పారు, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇది మనం కూడా క్రైస్తవులుగా మనము దేవునికి మన ఆత్మని ఆత్మ దేహంలో మరి దేవునికి అప్పగించాలి. ఇది చక్కని మాట. ఇదొక యేసుక్రీస్తు వారు ఈ యాత్ర చేసిన తర్వాత తనకు ఆ యాత్రను గురించి ఆయన కృపను మనకి వాత్సల్యం చేసేస్తారు. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతను అనుసరించే వారు నాకు అసలు. ఈ వాస్తవానికి అనాది కాలంలోనే మరి నోవాహు ముగ్గురు కుమారులు హాము, షేము, యాఫెతు, వారు ఎందుకు వారు ఈ విగ్రహాలను ఆలోచన చేశారు? అంతకుముందైతే మన దేవుడు నోవాహుతో ముఖాముఖిగా మాట్లాడు నీ కుటుంబము కలిసి ఒక ఓడను తయారు చేయండి, ఈ ప్రపంచం నశించిపోకుండానంటే అని సిద్ధం చేసిన తర్వాత ఒక ఓడను సిద్ధం చేశారు. ఆ తర్వాత మరి అన్నిటి చక్కగా ఓడలు వారు దేవునికి బలర్పించారు, వారితో ప్రయత్నం అనిపించారు. ఆ తర్వాత వారు వివిధ ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోవడానికంటే ముందుగా మనం కొన్ని మాటలు కూడా మనం చూడలేదు. అక్కడ వారు బొమ్మలను దగ్గర బొమ్మల ప్రాంతంలో పోవడానికి కాకుండా దేవుడు వారిని తారుమారుగా చేశారు. వారిని ప్రాంతాలకు సందర్భాలుగా. ఆ తర్వాత మనకి ప్రశ్నించారు, దేవుడు వారికి అవినీతిని బట్టి వారిని తారుమార్చేసినప్పుడు వారు కూడా కనబడని దేవుడికి, మాట్లాడే దేవుడికి వారు చూడకుండా కనబడే దేవుడు చేస్తున్నారు. మరి వ్యర్థమైన దేవత మీద రాయడం, వారు సూర్యుడు కనపడితే సూర్యుడు దేవుడని, మరి చెట్టు పండ్లు ఇస్తున్నాయి కాబట్టి చెట్టు దేవుడని, మరి పక్షులు జంతువులు పాలిస్తున్నాయి కాబట్టి ఆవులు వాటి దేవుడని, ఇంకా పక్షులు అవి వాటి గుడ్లు మాంసం తింటూ అవి వాటిని కూడా దేవుడు. సృష్టి మొత్తాన్ని వారు దేవుడిగా దేవతగా వారు ఆరాధిస్తూ నిజమైన సత్య దేవుడిని వారు విడిచిపెట్టారు. అందుకంటే నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసహ్యులు. దాని కీర్తనకారుడు, నా బాధను స్థితి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందపడుతున్నాయి, సంతోషిస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి మనం ఆనందపడుతుగా సంతోషించేవారుగా కోరుతున్నాను. సాయంకాల సమయం దేవుడు మన జీవితంలో నెమ్మది సమాధానం చేయాలని కోరుకుంటూ, నీవు శత్రువుల చేత నన్ను సరిపడలేదు, విశాల సన్న నా పాదాలను నిలబెట్టి యెహోవా నేను విడుదల పడి ఉన్నాను, నన్ను కరుణించు, నా అభివృద్ధి దుఃఖంతో వెళ్ళిస్తున్నాను, నా దోషం బట్టి నా బలం పడిపోతుంది, నా ఏం పరిస్థితి. ఇక్కడ వెన్ వీ మేడ్ మిస్టేక్స్, మనం చేసే దోషాన్ని బట్టి మన బలం తగ్గిపోతుందంట. నిజమే. 127 వరకు మరి మోషే కాలంలో ఆయుష్ని పెంచాడు, తగ్గించాడు. 170 సంవత్సరాల వరకు అబ్రహాం కాలంలో ఆయుష్ పరిమాణం, అంతకుముందు 950 సంవత్సరాల వరకు ఆయుష్ పరిమాణాన్ని చేసి నేటి దినములు చూస్తే బయట 80 సంవత్సరాలే, 70 సంవత్సరాలే నేటి దినములు అధిక బలం కదా. మరి ఇంకా దానికంటే క్షీణించవచ్చు. ఎందుకు నా అభివృద్ధి దుఃఖంతో విడదీస్తున్నాను, నిత్య దృష్టిలో నా ఇంట్లో గెలుస్తున్నాను.
నా దోషం బట్టి నా బలము తగ్గిపోతుంది. నా ఎంతో క్షీణించిన అంతవరకు కాదు. నా చేతులందరికీ నేను దర్శనైనా నా పొరుగు వారికి కనుక నా నదులలో బయటపడైనా నన్ను చూసేవారు నా చేతులు పాడుకో. ఈ ఆఖరి మాట చదివి నేను ఇస్తాను. ఆఖరి మాట 24 వచ్చింది. చక్కని మాట నీ సేవకుడి మీద నీ ముక్తురాంతి ప్రకాశింపచేయము. నీ చేత నన్ను రక్షించు. దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనం దేవునికి లోబడాలి. ఆఖరి యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించండి. యెహోవా విశ్వాసం కాపాడుకుని గర్వంగా ప్రవర్తించాలి. ఆయన గొప్ప ప్రతీకారం చేయను. అంత మాత్రమే కాదు, యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళారా మీరందరూ మనసును ధైర్యం వహించి నిపుణంగా మనందరం కూడా ధైర్యంగా ఉందాం, నిపుణంగా ఉందాం. ఫస్ట్ చరణంలో మాట్లాడతాడు, యెహోవా నీ శరణు చెప్తున్నాను, నన్ను సిగ్గుపడలేకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపు. మనం దేవుని యొక్క నీతికి వారసుగా ఉండడానికి దేవుడు మనల్ని నీతిని బట్టి దేవుడు మనం రక్షిస్తున్నాడు. అందుకే యెహోవా నీ శరణు తెచ్చున్నాను, నన్ను సిగ్గుపడలేక నీ నీతిని బట్టి నన్ను రక్షించు. దేవుడు మనిషి నీతి కాదు కానీ దేవుని నీతిని బట్టే మరి మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు బట్టి దేవుని కనిపిస్తున్నాం. దేవుడు మన తన తెరాసిన వాసులు చేసి కాపాడి రక్షించి దీవించి ఆశీర్వదించని దాకా దానిలో కూడా తలచిన ప్రార్థన. స్తోత్రంలో ప్రేమ తండ్రి, మీ లేఖనం గురించి 31 కీర్తన నుంచి మాట్లాడే మీ సాక్షికి జీవించడం ప్రయత్నం మమ్మల్ని తగ్గించుకొని కృపా మీద ఒకసారి మా పక్షంలో చేస్తున్న మీ సరళ కాదు ఇతను దీని దాసిన సాక్ష్యం ఏర్పడిచిన దాసును దర్శించండి, రావాల్సిన దాసాలను సంతోషాన్ని ఇప్పుడు కాదు నీ సంతోషం మీకు నాకు సాక్ష్యం స్పర్శిస్తున్నాము. ఇక్కడ వేరే ప్రారంభించిన